పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరో అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవతను చాటుకున్నారు. బీహార్కు చెందిన వ్యక్తి ఉపాధి నిమిత్తం బెంగళూరులో పెయింటింగ్ పనులు చూసుకుని రైల్లో స్వస్థలం వెళ్తున్న సమయంలో ఈ నెల 28వ తేదీన చుండూరు పరిసరాల్లో రైలు నుండి జారి పడిపోయాడు. అక్కడే మృతి చెందిన అతడిని రాజ్ కుమార్ గా గుర్తించారు. రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో భద్రపరిచారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు తమ నిస్సహాయతను తెలియపరచడంతో రైల్వే పోలీసుల సూచనలతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆ మృతదేహానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ओ मेरा भाई था, ट्रेन से जा रहा था बेंगलोर से घर, वो गिर गया तो हम लोग को खबर मिला तो हम लोग आए, पोस्टमार्टम कराए, यहाँ पे संस्कार अभी करके यहाँ पे आए हैं। सर से जो भाई साहब जो है हमारे साथ दिया है शुरू से, जब से आया हूँ किसी को मैं जानता नहीं था। भाई साहब मेरा सारा काम करके यहाँ अंतिम संस्कार करने के लिए वे साथ में आया है और इसमें कोई अति नहीं है। फिर इस हम भाई अपना एक नीति द्वारा अपना ईमानदारी के మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలియజేశారు. 28వ తారీఖున మరి బెంగళూరులో వర్క్ చేసుకుంటూ అక్కడి నుంచి బీహార్ వెళ్తున్న వ్యక్తి చుండూరు ప్రాంతంలో అక్కడ రైల్లో నుంచి జారిపడి చనిపోయినట్టుగా కేసు నమోదు చేసి ఆ యొక్క బాడీని తీసుకొచ్చి మరి తెనాలి జిల్లా వైద్యశాల మాచినందు భద్రపరిచి వారు విచారించగా బీహార్కి చెందిన వ్యక్తిగా మరి బెంగళూరులో పెయింట్ పని చేసుకుంటూ గత 2 నెలల క్రితంగా బెంగళూరు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కోసం రిటర్న్లో వెళ్తున్న వ్యక్తి మరి రాజ్ కుమార్ అనే వ్యక్తి సుమారుగా 30 ఏళ్ళ లోపు ఉంటుంది అతని వయసు. అతను మరి రైలు కింద పడి జారి పట్టడం వల్ల చనిపోవడం జరిగింది. మరి ఈరోజు అంకిత నిమిత్తం మరి పోలీసు వారు జీఆర్పీ పోలీసు వారు తెలియపరిచిన వెంటనే మా యొక్క సేవా సమితి సభ్యులందరూ కలుపుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా వారు డబ్బులతోనే ఆ కట్టెలు డీజిల్ మొత్తం కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో మాకు భాష తెలియని ఏరియా కాబట్టి మాకు సహాయంగా ఉండండి అని చెప్పేసి వారు కోరారు. అలాగే వాళ్ళకి సహాయంగా ఉండి మరి అక్కడి నుంచి ఏదైతే మాచిరి నుంచి అక్కడి నుంచి వెళ్ళి మా వాహనం ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మేము తాకకుండా మా వాహనంలోనే ఫ్రీ సర్వీస్గా తీసుకొచ్చి ఇంతవరకు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన సంస్కారం చేయడం జరిగింది. అదేవిధంగా వారు అస్థి అడిగారు. ఆ ప్రాంతంలో అక్కడ గంగలో కలుపుకోవడానికి మరి ఇంకొక స్థానాల్లో కూడా అస్థి కూడా తీసి వారికి ఎమ్మెల్యే పంపించేటట్టుగా ఏర్పాట్లు చేసి